హలో హై గైస్ అందరికీ. సో ఈరోజు అయితే మనం మళ్ళీ ఫ్రీ ఫైర్ గేమ్ అయితే క్రాఫ్ట్ మ్యాన్ 5 అయితే ఆడబోతున్నాం. లాస్ట్ ఎపిసోడ్ కనుక మీరు చూసుంటే ఫుల్గా అర్థమైండేది. మనమైతే హౌస్ అప్డేట్లో ఇది రాసాము అని చాలామంది బాగుందండి. నేను ఆ పైన పెట్టడం పోయి పెట్టేసి వస్తాను ఆగండి. మళ్ళీ పెట్టలేదు అనుకో మళ్ళీ ఆ డిజైన్ వేస్ట్ అయిపోద్ది. అండ్ ఎవరు కూడా కామెంట్ కూడా పెట్టలేదబ్బా, అంత బాగా కష్టపడి చేస్తే వాళ్ళ ఒకరు కూడా కామెంట్ పెట్టలే బాగుంది బ్రో అని. అండ్ ఓకే, ఇప్పుడు ఆడ పెట్టాలి కదా. సారీ, ఏడ పెట్టాలి రీ. కొంచెం ముందుకు వెళ్ళాలి నేను ఓంగి. చలో పెట్టేద్దాం. అండ్ జీ దగ్గరికి వచ్చేసాను అండ్ ఇక్కడ పెట్టేశాను. ఫినిష్. పికాక్స్ తీసుకొని జస్ట్ మిస్ అబ్బా. అయ్య బాబాయ్, చాలా జాగ్రత్తగా ఉండాలి గీసి, కింద పడితే చచ్చిపోతాం. అండ్ పగల కొట్టుకుంటున్నా ఒక్కొక్క బ్లాక్ కూడా. అండ్ లాస్ట్ బ్లాక్ కదా, ఎస్ పగల కొట్టేసాను. అండ్ ఇప్పుడు నేను ఈ పై ఫ్లోర్ని పగల కొట్టాలి. ఫస్ట్ డిజైన్ చేసేద్దాం ఆగండి. ఇక్కడ నుంచి స్టార్ట్ హౌస్. సో చిన్నదే, మరీ అంత పెద్దది కూడా కాదు, మరీ అంత పెద్దది కూడా కట్టదలుచుకోలేదు. ఇది ఇలా లైన్గా వచ్చేస్తుంది. మీకు శాంపుల్ చూపిస్తా. పికాక్స్ నుంచి ఉడ్డు కొట్టేది కదా, లేదు. ఓకే, చేతితో కొట్టేద్దాం. ఎంతసేపు పని, ఒక 2 నిమిషాలు. అండ్ ఫినిష్. సారీ, కింద బ్లాక్ కదా పెట్టాల్సింది. అది మర్చిపోయాను. అంటే ఇక్కడ పెట్టాల్సింది. దీన్ని పగల కొడితే పెట్టుకోవచ్చు. ఎస్, ఇలా లైన్గా వచ్చేస్తుంది హౌస్ అయితే. ఇది ఒక బాక్స్ షేప్. అండ్ ఇది ఇలాగే ఇక్కడ కూడా కంటిన్యూ అయిపోయి ఇలా రౌండ్గా వచ్చేస్తుంది అన్నమాట. సో మీకు పూర్తిగా కట్టాక చూపించేస్తానా లేకపోతే చూపించానా? సో ఫస్ట్ ఇలాంతా పగల కొట్టాలి. ఆ బ్లాక్స్ చెస్ట్ అయితే తీని ఇప్పుడే. సో ఓకే, ఇది బ్లాక్, ఈ ఏరియా మొత్తం ఫిల్ చేసాకైతే కనపడతా. ఓకే, ఇటు కష్టపడితే ఫైనల్గా 64 బ్లాక్స్ మిగిలాయి. అండ్ ఇప్పుడు ఇదైతే బ్రేక్ చేయాలి నేను. అండ్ ఇక్కడ మొత్తం డిలీట్ చేసేసి ఓకే ఇటు వెళ్ళిపోదు. షార్ట్ కట్ ఏరియా వాడేస్తాం. దూరేసాం. ఓకే, ఇప్పుడు పైన ఒక డ్రాప్ పగల కొట్టుకొని పైకి వెళ్ళాం పట్టండి. ఓకే, పగల కొట్టేసి పైకి వెళ్ళిపోతాం. ఎందుకంటే ఇప్పుడు మీకు చూపించాలి ఒకటి కాదు. నేను ఇప్పుడు ఒక దాన్ని పగల కొట్టాలి. అదేంటంటే ఈ ఏరియా మొత్తం బ్రేక్ చేయలేదు. చెస్ట్లో ఏమైనా కాలిపోతాయేమో చూడాలి. ఫ్లింట్ వాడి అది కూడా అక్కడ మొత్తం ఫ్రంట్ మొత్తం చెక్కలతో కాల్పించేసా. అండ్ ఇక్కడ ఎంటర్ ఉన్నాడు. వెలుక్కోవద్దు ఇవన్నీ అయితే. పైన వరకు మొత్తం బ్రేక్ చేసేద్దాం. కింద కూడా బ్రేక్ చేయాలి. మళ్ళీ చూసుకోవచ్చు. ఫస్ట్ అయితే పైన సీలింగ్ కింద అదేంటి ఫ్లోరింగ్ వరకు వేసేసాం అనుకోండి. ఫ్లోరింగ్ వరకు వేసేస్తే ఇంకా సరిపోద్ది. సో అప్పుడు కావాలంటే తర్వాత ఏమన్నా మార్పులు ఉంటే మార్చుకోవచ్చు. ఫస్ట్ అయితే ఫ్లోరింగ్ అయిపోతే దానికంటే ఆనందం అయిపోతుంది. దీన్ని కూడా చెక్కబెట్టి కాల్చేయాలి. బట్ చెస్ట్కి అంటుకోదు, కానీ చెట్టును కూడా ఫ్లింట్తోనే కాల్చేసాం. ఎందుకంటే కొత్త ఫ్లింట్ చేసుకోవాల్సి వచ్చింది దానికి. క్రీపర్ దీన్ని ఎందుకు పగలగొడుతున్నారో మళ్ళీ చూసి పేలిందనుకో మొత్తం నాశనం అయిపోద్ది. ఓకే, ఇప్పుడు మొత్తం దీన్ని అయితే పగలగొట్టాలి నేను. అని చలో పగలగొట్టేసి అమ్మ వీళ్ళు కూడా ఉన్నారు అబ్బా, మాప్స్ స్పాన్ అయిపోతారు. ఎందుకంటే అక్కడ వెళ్తురు ఉంది, బట్ నేను ఉన్నాను కదా, నా కోసం వస్తారు వాళ్ళు. మంచోడు అబ్బే ఎవడో వచ్చారు పైకి స్పైడర్. అందుకే రాత్రి పని చేయాలంటే నాకు అసలు చిరాకు. అబ్బా ఓకే, స్పైడర్ ఇంకా అక్కడే ఉంది కాబట్టి స్లో ల్యాండింగ్ అవుదాం. సరిపోయింది, చచ్చిపోయా. ఏముందిలే, ఇంకా పడుకున్నాం పెట్టండి ఇప్పుడే. మళ్ళీ రేపు పొద్దునకి వాళ్ళు ఎంట్రీ ఇచ్చారనుకోని చచ్చిపోతాను అప్పుడు నేను. గుడ్ నైట్ గైస్ అండ్ గుడ్ మార్నింగ్ గైస్. గుడ్ నైట్ చెప్పే లోపల గుడ్ మార్నింగ్ కూడా అయిపోయింది.
దీనివల్ల అంత ఎలక్ట్రా వేసుకున్నాను కదా, దానివల్లే సౌండ్స్ ఏమన్నా వస్తే బ్యాక్గ్రౌండ్ సౌండ్స్ క్షమించండి. ఓకే, నిన్ను ఎవడరా దిగమన్నాడా, సరిపోయిందిరా నాయన. ఎలక్ట్రా వల్ల గైస్ బ్లాక్ కూడా పట్టడం లేదు. రే ఏంద్రా నాయనా, మెట్లు పెట్టుకుందాం పట్టండి. మెట్లు పెట్టుకుంటేనే ఇంకా వెళ్ళిపోవడానికి దిగడానికి చాలా సింపుల్గా ఉంటుంది. సెకండ్ బ్లాక్, ఫస్ట్ బ్లాకు ఓకే, చక్కగా బ్లాక్స్ పెట్టేసుకున్నాం. ఎట్ట ఇప్పుడు క్రీపర్ అండి గైస్, క్రీపర్ నీతో పని ఉంది, రాకరా త్వరగా రావాలి నువ్వు. అండ్ ట్రైన్ వస్తుంది, బట్ నేనైతే ఇప్పుడు స్టాప్లో కూడా పెట్టుకోలేను ఎందుకంటే క్రీపర్ ఉంది కాబట్టి. పేలు 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 పేలు, అది సరౌండింగ్స్ వరకు లేచిపోయింది. తన్నానో లేదో లోపల నుంచి ఒక క్రీపరు. ఓయమ్మ ఏంద్రా నాయన మీరా, సరిపోయారా. పేలు 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 పేలే తల్లే, ఓడి కూడా తెచ్చుకోలే. సూపర్. లోపల ఒకేదన్నాడు బాగుంది, సూపర్. లోపల ఉన్నట్టు కూడా తెలియదు నాకు, లోపల ఉన్నాడు చచ్చిపోయాడు. అండ్ ఇప్పుడైతే నేనైతే తీసుకోదలుచుకోలేదు. అండ్ ఫస్ట్ పైకి వెళ్ళాలి, పైకి ఎక్కేసిన తర్వాత అండ్ బ్రేక్ చేసేసింది బాగానే, పర్వాలేదు. బట్ ఇప్పుడు మనకి చాలా అవసరం అనమాట, ఏదైనా బ్రేక్ చేసుకోవడం మంచిది. షబ్బా ఓకే, మీకు చూపిద్దామంటే యూస్ చేద్దామంటే ఎందుకులే, ఇంకా చిన్న పనే కదా. పెద్ద పెద్ద గేమర్సే వాళ్ళు గంటలు వీడియోలు పెడతారు, ఇంకా మనం పెట్టకపోతే బాగుండదని నేనేదో చూపిస్తున్నా. చూద్దాం మరి, మీరు ఏమన్నా సపోర్ట్ చేస్తే మాత్రమే ఈ వీడియోలు వస్తాయి, మరి ముందుకు వెళ్ళిపోతాయి. లేదు నేను సపోర్ట్ చేయను బ్రో అంటే సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ కొట్టండి. అండ్ మీరు ఇంకా ఎక్కువ వీడియోలు కావాలంటే మనల్ని సబ్స్క్రైబ్ చేసుకొని గంట బెల్లని ఆన్లో పెట్టుకోండి. నాకు ఎడిటింగ్ కూడా రాదు చేయడం, ముందే చెప్తున్నాను. నేనేదో కొత్తగా నేర్చుకుంటున్నా యూట్యూబ్ చేయటం, మీ సపోర్ట్ ఉంటే నేర్చుకోవచ్చు. అండ్ ఈ వీడియోకి అయితే 5 లైక్స్ టార్గెట్, ఎందుకంటే ఎక్కువ మంది సబ్స్క్రైబర్లు లేరు కాబట్టి 5 లైక్స్ అంతే. ఎక్కువ అడిగితే మళ్ళీ మీరు ఈరు గైస్. దాన్ని ఎంతవరకు పగలగొట్టాల. అండ్ ఓకే, ఇంకా మొత్తం పెట్టేసాక కనపడేనా, మొత్తం పెట్టేసాక కనపడ. అండ్ ఫైనల్గా మొత్తం పూర్తి అయిపోయింది కదా. ఇప్పుడు ఫ్లింట్ అండ్ ఐరన్, ఎస్ ఇంకా కాల్ చేస్తున్నాను అన్నిటినీ. ఫ్లింట్ ఐరన్ ఓకే ఇక్కడ పెట్టాలి. ఫ్లింట్ వచ్చేసి ఇక్కడ ఐరన్ లాగా ఒకటి వచ్చేసింది కదా, నిండిపోయిందా. ఓకే, ఇది ఓపెన్ చేసేసి ఫ్లింట్ లోపలికి వెళ్ళిపో. ఐరన్ కూడా పంపించారు, ఐరన్ నువ్వు లోపలికి వెళ్ళిపో. ఇంగట్స్ నువ్వు కూడా ఇంకంతే, ఇప్పుడైతే ఓకే. ఇప్పుడు పోయి టోటల్ కాల్ చేద్దాం. ఈ సైడ్ మొత్తం అయిపోయా, జస్ట్ ఇవిలా మర్చిపోయాను, ఇవి ఉన్నాయి నేను కాల్ చేసా. చెస్ట్కి ఏం కాదు కాబట్టి నేను. అండ్ ఈ గ్లాస్ కూడా బ్రేక్ చేసేద్దాం. అండ్ రిస్క్ పోసుకో రెండు నా దగ్గర చూసి నేర్చుకోవాలి. ఎస్, అండ్ చెస్ట్లకి అయితే ఏం ఆటం లేదు కాబట్టి ఇంకా ఇంకోటి చేసుకోవాల్సిందా. ఓకే ఇంకా చేసుకున్నాం పట్టండి. ఫ్లింట్ ఒకటి, ఇక్కడ ఒకటి ఐరన్ కింద కదా, ఫ్లింట్ అయిపోయింది. సో ఫ్లింట్ తీసుకొని ఇప్పుడు కాల్ చేద్దాం. ఓకే మొత్తంగా కాల్ చేద్దాం. క్రాఫ్టింగ్ టేబుల్ కాలుతుందా, చెట్లు కాలవు కదా, క్రాఫ్టింగ్ టేబుల్ కాలినంత మాత్రాన కాలితే అయిపోతుంది నా పని. మొత్తం కాల్ చేస్తున్నాను, ఇంకా వుడ్ ప్లాంక్స్ అని లేదు. చచ్చిపోతారు అయినా. ఈరోజు నేను ఒక చిన్న తప్పు చేశాను. ఇప్పుడు దాకా ఇవి పెట్టుకున్నాను కదా వుడ్ ప్లాంక్స్, అవన్నీ నాశనం అయిపోయాయి చూడండి, చెస్టే పగిలిపోయింది అసలు. ఓకే నో ప్రాబ్లం, ఇంకా అన్నీ జరుగుతూ ఉంటాయి, అవన్నీ పట్టించుకోకూడదు. ఇది కదా చెత్త, మనకు కావాల్సిన వరకే తీసుకున్నాను, నేను చెత్త ఎక్కువ తీసుకోవటం లేదు, ఎందుకంటే ఇవి మళ్ళీ కాల్పుల్లో పోతాయి. కాల్ చేస్తాను అనమాట. బకెట్స్ కావాలి, ఇన్వెంటరీలో ఉన్న వాటిలన్నింటినీ ఒక చోట భద్రంగా సేఫ్గా ఉంచే వేరే చెస్టుల్లో.
చెట్లు కూడా తయారు చేసుకున్నాం, యాడివి కాలిపోతాయో ఫుడ్. ఓకే, ఇప్పుడు లోపలికి వెళ్ళక కావాలంటే మార్చుకోవచ్చు అండ్ ఇప్పుడు కదా ప్లాంట్స్ అయినా వీటితో పెద్దది అయిపోతాయి, చాలా కష్టం చేసుకోవడం. ఇవి కానీ పోతే మాత్రం వుడ్ ప్లాంట్స్ అయినా ఈజీ చేసుకోవడం. ఇవి అయితే ఒక్కొక్క చెట్టు బ్రేక్ చేయాలి, ఒక్కొక్క చెట్టుకి ఎన్నెన్ని ఉంటాయో కూడా తెలియదు. సో చాలా కష్టం అనమాట చేసుకోవడం అప్పుడు, అండ్ చాలా జాగ్రత్తగా కూడా చేసుకోవాలి. అండ్ ఇన్వర్టరీ ఫుల్ అయిపోయింది. సో చలో ఏదో ఒక చెస్ట్లో, అండ్ ఈ చెస్ట్ అయితే ఫిల్ అయిపోయింది. ఈ చెస్ట్లో ప్లాంట్స్ వరకు పెట్టేస్తాం. వుడ్ ప్లాంట్స్ అని లేదు, ఏమీ లేదు, ప్రతి ఒక్కటి పెట్టేస్తాం. తర్వాత కావాలంటే ఇల్లు పూర్తయ్యాక సర్దుకోవచ్చు. చాలా పెద్ద పని పడింది ఇప్పుడు నాకైతే చెప్పుకోవాలంటే. అండ్ ఇప్పుడు ప్రతి ఒక్కటి పెట్టాలి నేను. చలో ఇట్ట పెట్టుకుంటే మాత్రం చాలా కష్టం. డబల్ ట్యాప్ చేసేసాం అనుకోండి డైరెక్ట్ వెళ్ళిపోతాయి అవి ఖాళీ ప్లేస్లోకి. అండ్ ఫినిష్. ఇది కూడా ఇంకా ఉంది చెస్ట్ అయితే. ఏమో ఇంకా ఉన్నాయి బ్లాక్స్ కూడా, ఇంకా ప్లేస్ కూడా ఉంది. అండ్ ఫుల్ అయిపోయింది ప్లాంక్స్ ఇది. ఇంకా ఉన్నాయి గైస్, ఇంకా చెర్రీ ఉన్నాయి, నేను తీసేసుకున్నా. ఇప్పుడు టార్చెస్ కూడా అయిపోయాయి కదా. ప్లాంక్స్ కింద వచ్చేద్దాం, కిందది కదా స్లోప్ని అవుతుంది. అండ్ వచ్చేద్దాం మరి. ఓపెన్లోనే ఏమీ లేవు. ఉన్నాయి, లేవు అనుకున్నా, అయిపోయాయి అనుకున్నా. సొగాడికి సగం కాలిపోయాయి గైస్ అన్యాయంగా. మీకేం తెలుసు అబ్బా, మంటల్లోనే కాలిపోయి. నేను ఇంకా పగలు కొట్టేసి ఫాస్ట్ పోయి తీసుకుందాం అనుకున్నా. ఇటు తీసుకున్నాను, ఉప్పును పగిలిపోయాయి, అన్నీ పోయాయి, నాశనం అయిపోయాయి. అప్పుడు అనిపించింది ఒరే ఎందుకైనా తీసుకున్నామారా అని. ఇవి కూడా తీసేసుకున్నాం. స్టాక్ 3 పక్కన వద్దు, 3 పక్కన తెచ్చుకో. ఇవన్నీ ఇప్పుడు మంటల్లో కాల్ చేస్తాను వాటిది పెడితే. ఐరన్ ఓకే. ఇంకా ఫిల్ అయిపోద్ది ప్లేస్ కూడా, పర్వాలేదు. అండ్ ఫిల్. ఓకే, ఇన్వెంటరీ పూర్తయింది. ఈ ఎలక్ట్రా తీసేయి ఫస్ట్, ఎలక్ట్రాకైనా ఖాళీ కావలేదా. ఓకే, దీన్ని పెట్టేస్తే ఖాళీ అయిపోతుంది. ప్లాంక్స్ ఇవే ఉన్నాయి, ఇంకా జాగ్రత్తగా వాడుకోవాలి. ప్లాంక్స్ అయితే చాలా కేర్ఫుల్గా వాడుకోవాలి. ప్లాంక్స్ మాత్రం ఎక్కువ కూడా లేవు కాబట్టి కేర్ఫుల్గానే వాడుకోవాలి. టార్చెస్ పెట్టేసే, ఇవి కూడా పెట్టేసే. అండ్ ఇన్వెంటరీ చెస్ట్ అయిపోయింది ఫుల్గా. అండ్ ఇక్కడ కూడా పెట్టేద్దాం. ఇవి చాలుతాయి, ఇవే నిండిపోతాయి. ఇంకా ప్లేస్ మిగలొచ్చు, ప్లస్ ఇంకా పట్టేదానికి ఛాన్స్ అయితే ఉంది. రెడ్ స్టోన్ చాలా ఉంది. రెడ్ స్టోన్ వేస్ట్ నన్ను అడిగితే, దేనికి పనికిరాదు. నో ప్రాబ్లం, ఏదో ఒకటి ఉంచుకుంటే పనికొచ్చినప్పటికీ వాడుకోవచ్చు. ఓకే, ఇంకా మార్నింగ్ కూడా అయిపోతుంది. చలో ఇంకా ప్రతి కోల్ బ్లాక్ ఇవన్నీ కూడా ఎప్పుడైనా వాడాల్సిందే గైస్ ఇవి. అండ్ అదేదో ఇప్పుడే వాడుకొని వేసుకుంటే సరిపోదా. అండ్ అవి కూడా పెట్టేశాను. అండ్ దీంట్లో ఇంకేం లేవు కదా, లేవు. ఇవన్నీ ఇప్పుడు కాల్ చేస్తాను చూడండి, ఎట్ట కాలేస్తాను అంటే అటు కాల్ చేస్తాను. అండ్ ఇంకా అన్నిటినీ పెట్టేసుకొని ఓకే. అబ్బా ఫిల్ అయిపోతాం మా చేస్తాం, నా కడుపు నిండిపోతుంది సగం అయిపోయినాను. ఇవి ఎందుకు గైస్, ఇవి వేస్ట్ అంతా చూసేసాము. ఇంక ఇది ఒక్కటి చూడాలి, మర్చిపోయాం. ఇది కూడా పగిలిపోయింది. సూపర్ రా తుబ్బా. ఎవరా వాడు? విలేజర్స్ అయిపోతున్నారా జాంబీస్? క్యూర్ చేసి కావాలి. అబ్బా చల్లగా ఉంది, కాలిపోయింది కదా చల్లగా ఉంది. అబ్బా ఇది మళ్ళీ కాల్ చేస్తున్నాడు అయినా ఇది చావలేదురా ఇంకా చచ్చాడు. ఏం అంతమంది రైడ్కి వచ్చారా ఏంటి? అదే కదా, ఎంతమంది చనిపోతున్నారు? ఏం జరిగింది ఏంటి? ఏం కథ? నేను ఇల్లు కట్టుతున్నానని కోపము. ఇల్లు కట్టేసుకున్నాం. అరే అమ్మ పడను అనుకున్నాను గేసి. ఎలక్ట్రాన్ పడేద్దాం, ఆగండి. ఎలక్ట్రాన్ పడేద్దాం అంటున్నా, పడేస్తే నా బతుకు అయిపోద్ది.
ఇంకా గాల్లోకి ఎగరడానికి కూడా లేదు. ప్రోటాన్ సెట్ కాదు. ఎలక్ట్రా వచ్చేసి మనం తీసుకుందాం. ఇంక ఇది కూడా తీసేసుకుందాం. ఇది కూడా ఎందుకు ఉంచుకున్నాం సపోర్ట్గా. అండ్ మొత్తం ఎలక్ట్రా కూడా పెట్టేస్తాం. అవసరం లేని వస్తువులు పడేద్దాం. ఎస్ పడేస్తున్నానా? ఎస్ పడేసాను. ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటి? ఇవి పైకి ఎక్కాను కదా, నాకు సూపర్ గైస్. నేను బుర్ర నాది భలే ఉంటుంది. అంత పైకి ఎక్కినప్పుడు ఒక బ్లాక్ అది తీసుకోవచ్చు కదా నేను. పికాక్స్ ఇవన్నీ బ్రేక్ చేసుకోవాలి కదా, పికాక్స్ కావాలి కదా నాకు. యాక్స్ ఏం అవసరం లేదు నేను. పికాక్స్ తీసుకుందాం. ఇవి ఆడబెట్టాను కొట్టేవి. స్వాడ్ కూడా ఏమవుతుంది ఇప్పుడు. పికాక్స్ ఒకటి కావాలి, డైమండ్ పికాక్స్. ఎస్ ఇక్కడే ఉంది. ఓకే ఇప్పుడు ఇవన్నీ కలెక్ట్ చేసుకోవాలి. అబ్బా చచ్చిపోయాను. అరే జామ్ ఎవడ్రైడా సరిపోయాడా. అండ్ ఇదంతా అయ్యేసరికి ఒక 2 వీడియోస్ పెట్టచ్చు నేనైతే. అండ్ ఇప్పుడు ఆ లైన్లో ఒక బిల్డింగ్ లాగా ఒకటి కట్టబోతున్నాం. దీనైతే ఇట్టే ఉంచేద్దాం. ఇవైతే కదిలీను. యా ఇలా ఒక బిల్డింగ్ అయితే కట్టబోతున్నా. ఇక్కడ దాకా కడదాం. లేదు ఇక్కడ దాకా కడదాం. ఇక్కడ ఒక ఫర్నేస్ ఉంచుదాం ఎందుకంటే గుర్తుగా. అండ్ ఇప్పుడు ఫుడ్ చూసుకోండి నా దగ్గర ఎంత ఉందో. యా నాకు ఇదంతా దాంట్లో దొరికింది ఫర్నేస్లో. నేను పెట్టాను, ఎట్ట పెట్టానో కూడా గుర్తులేదు. సో ఇది కలిసి ఇవాళ వీడియో. అండ్ నేనైతే చాలా కష్టపడిపోయి ఒక 2 వీడియోస్ తర్వాత మీకైతే కనపడతా. బాయ్ బాయ్. నెక్స్ట్ వన్ జై జబర్దస్త్ షో.